ప్రభునామానికే మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం. ఇందులో తూరు యొక్క గర్వం, దాని పతనం మనం చూడబోతున్నాం. తూరు యొక్క గర్వం, దాని యొక్క పతనం. యెహెజ్కేలు గారు తూరును గూర్చి 3వ దేవోక్తి పలుకుతా ఉన్నాడు. గత 2 అధ్యాయాల్లో తూరు పట్టణం యొక్క స్థితి, దాని నాశనాన్ని గురించి ప్రకటించాడు. ఈ అధ్యాయంలో తూరు అధిపతిని గూర్చి రాస్తున్నాడు. తూరు అధిపతి ఎవరు అంటే ఎత్బయలు అనే అతను. ఎత్బయలు 3 మూడవ వాడనమాట. ఇతడు క్రీస్తు పూర్వం 591 నుంచి 572 వరకు తూరును పరిపాలించాడు. అతని గురించి కూడా రాయబడింది. అంతేకాకుండా అతని వెనుక ఉండి నడిపిస్తున్నటువంటి సాతాను నిజమైన అధిపతి అని, వాడిని గూర్చి కూడా ప్రభు ఇందులో రాయించాడు. తూరు యొక్క గర్వం మొదటి 10 వచనాల్లో చెప్పబడింది. ఆ తర్వాత తూరు అధిపతి యొక్క స్థితిని గూర్చి చెప్పబడింది. మొదటి వచనం చదువుదాం. మొదటి 2 వచనాలు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, నరపుత్రుడా, తూరు అధిపతితో ఇలాగూ ప్రకటింపు. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, గర్విష్ఠుడవై నేనొక దేవతనైనట్టు సముద్రం మధ్య నేను ఆసీనుడినై ఉన్నాను అని నీవు అనుకొనుచున్నావు. నీవు దేవుడవు కాక మానవుడవై ఉండి దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నావు. నీవు దానియేలుని కంటే జ్ఞానవంతుడు. నీకు మర్మమైనది ఏదీ లేదు. నీ జ్ఞానము చేత, నీ వివేకము చేత ఐశ్వర్యము నొందితివి. నీ ధనాగారములలోనికి వెండి బంగారమును తెచ్చుకుంటువి. నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతను వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకుంటువి. నీకు ఐశ్వర్యం కలిగినదని నీవు గర్వించిన వాడవైతివి. కాగా ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నవాడా, ఆలకించు. నేను పరదేశులను, అన్యజనులలో క్రూరులను నీ మీదకు రప్పించుచున్నాను. వారు నీ జ్ఞాన శోభను చెరుపుటకై తమ ఖడ్గములను వరదీసి నీ సౌందర్యమును నీచపరుతురు. నిన్ను పాతాళంలో పడవేతురు. సముద్రంలో మునిగి చచ్చిన వారి వలనే నీవు చత్తువు. నేను దేవుడనని నిన్ను చంపువారి ఎదుట నీవు చెప్పుదువా? నిన్ను చంపువాని చేతిలో నీవు మానవుడవే కానీ దేవుడవు కాదు. సున్నత లేని వారు చంపబడు రీతిగా నీవు పరదేశుల చేత చత్తువు. నేనే మాట ఇచ్చి ఉన్నాను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. తూరు అధిపతితో చెప్తున్నాడు. ఏమనుకుంటున్నాడంటే, అతడు గర్విష్ఠుడయ్యాడు.
మొదటి విషయం, నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది. వాడు ఏమనుకుంటున్నాడంటే, నేనొక దేవతను కాబట్టే సముద్రం మధ్య నేను ఆసీనుడనై ఉన్నాను అనుకుంటున్నాడు. వాడు దేవుడా? కాదు, మానవుడే. మానవుడై ఉండి దేవునికి తగినంత అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడు. నేనొక దేవతను అనుకున్నాడు. హేరోదు కూడా అలాగే అనుకుని అతడు ప్రభువు దూత చేత మొత్తబడ్డాడు. అపోస్తుల కార్యంలో మనం చదువుతాం 12వ అధ్యాయంలో 21వ వచనం నుంచి. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు, ఇది దైవస్వరమే కానీ మానవ స్వరము కాదు అని కేకలు వేశారు. అతడు దేవుణ్ణి మహింపరచనందున వెంటనే ప్రభుదూత అతన్ని మొత్తాడు కనుక పురుగులు పడి ప్రాణం విడిచాడు. ఇది దేవుని స్వరమే కానీ మానవ స్వరం కాదు అన్నారు అతడు ఉపన్యాసం చేసినప్పుడు. అప్పుడు ఏం చేయాలి హేరోదు? నేను దేవుణ్ణి కాదు, మానవుణ్ణే. ఈ జ్ఞానం ఇచ్చినవాడు ఆయనే. ఆయన మాట్లాడిస్తే నేను మాట్లాడాను, నాలో ఏమీ లేదు అని అక్కడ వారి ఎదుట దేవుని మహింపరచాలి. అలాగ మహిమపరచనందున వెంటనే దేవుని దూత అతను మొత్తాడు కాబట్టి పురుగులు పడి ప్రాణం విడిచాడు. ఇక్కడ తూరు గర్వించడానికి 2 కారణాలు చెబుతున్నాడు. తూరు గర్వించడానికి గల కారణాలు. ఏంటంటే జ్ఞానము. నీవు దేవుడు కాదు, మానవుడివై ఉండి దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నావు. నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవు. జ్ఞానవంతుడు. రెండవది ఐశ్వర్యం. 4వ వచనం చూస్తే 3-4 వచనాలు. నీకు మర్మమైనది ఏదీ లేదు. నీ జ్ఞానము చేత, నీ వివేకము చేత ఐశ్వర్యము పొందితివి. నీ ధనాగారములలోనికి వెండి బంగారాలు తెచ్చుకుంటే. కాబట్టి జ్ఞానం ఉంది, ఐశ్వర్యం ఉంది. అందువల్ల గర్వించి నేను దేవతను, దేవునికి కలిగినంత అభిప్రాయము కలిగి ఉన్నాను. ఎప్పటికీ కూడా మేము దేవుళ్ళము అనుకొని ఇతరుల కంటే తమను తాము హెచ్చించుకునే మనుషులు మన కాలంలో కూడా ఉన్నారు. మరి వాళ్ళందరికీ ప్రతినిధి ఎవడు? ఈ రోజుల్లో కూడా విశ్వాసుల్లోనేమి, సేవకుల్లోనేమి, లోకంలో ఉండే మనుషులలోనేమి చాలామంది అభిప్రాయం ఏంటంటే, నేనొక దేవుణ్ణి, నేనొక దేవతను, నేను గొప్పవాణ్ణి అనుకునేటువంటి ఆలోచన ఉంది చాలామందికి. ఇలాంటి ఆలోచన కలిగిన వాళ్ళందరికీ కూడా ప్రతినిధి ఎవడంటే ఈ యుగాంతమందు ఉండబోయే క్రీస్తు విరోధి, అంటే సాతాను అన్నమాట. వాడే ప్రతినిధి, వీళ్ళందరికీ ప్రతినిధి అన్నమాట. వాడు వీళ్ళందరికీ ప్రతినిధి.
కాబట్టి జ్ఞానము, ఐశ్వర్యము దాన్ని బట్టి అతిశయిస్తున్నాడు. జ్ఞానము, ఐశ్వర్యం దాన్ని బట్టి మనం అతిశయించకూడదు. ఇర్మియా గ్రంథంలో మనం చదివాం కదా, గతంలో ధ్యానించాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం నుంచి యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటాను బట్టి అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన కృపే, అంతేగాని నాలో ఏమీ లేదు. అలా మనం జీవించాలి. ఎందుకంటే మన జ్ఞానాన్ని బట్టి కానీ, ఐశ్వర్యాన్ని బట్టి కానీ, శౌర్యాన్ని బట్టి కానీ మనం ఎన్నడూ అతిశయించకూడదు. అతిశయించడానికి మనలో ఏముంది? అతిశయించుటకు కారణం మనలో ఏమీ లేదు. జ్ఞానం ఇచ్చిన ఆయనే ఇస్తాడు, ఐశ్వర్యం ఇచ్చిన ఆయనే ఇస్తాడు, బలం ఇచ్చిన ఆయనే ఇస్తాడు. ఆయన ద్వారానే పొందుకున్నాం. ఇది దేవుని కృప. ఆయన మన మీద కృప చూపుతున్నాడు. నీతి న్యాయాలు జరిగించేటువంటి దేవుడు యెహోవా ఆయనే అని గ్రహించి ఆయనను తెలుసుకోవడాన్ని బట్టి మనం అతిశయించాలి. ఇది దేవుని కృపచేత నాకు అనుగ్రహించబడ్డాయి ఇవన్నీ అని మనం దీన మనస్సుతో దేవుని స్తుతించాలి, కానీ అతిశయించకూడదు. ఒకవేళ అతిశయించి నేను దేవుణ్ణి అని అనుకున్న, దేవుడు కాలేడు. తూరు రాజు ఇంకా అతిశయించడానికి గల కారణం ఏంటంటే అతడు పొందిన విజయం. 5-6 వచనాలు. నీకు కలిగిన జ్ఞానాతిశయం చేత, వర్తకము చేత నీ విస్తారమైన ఐశ్వర్యం సంపాదించుకుంటే, నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించిన వాడవైతే, కావున ప్రభువుని యెహోవా మాట సెలవిచ్చున్నాడు, దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నవాడా ఆలకించుము. అతడు పొందిన విజయాలు అన్నమాట. అతడు గర్వించేవాడుగానే కనపడతాడు. అతనికి కలిగిన జ్ఞానము లౌకిక జ్ఞానం, కానీ దైవ జ్ఞానం కాదు. దైవ జ్ఞానం అంటే ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే దైవిక జ్ఞానం. యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమని, దుష్టత్వమును విడుచుటయే వివేకమని ఆయన నరులకు సెలవిచ్చాడు అంటాడు. యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనంలో. 28వ వచనంలో యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలం. ఆయన శాసనములు అనుసరించి వారందరూ మంచి వివేకం గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది అంటాడు కీర్తనకారు 111వ కీర్తన. కాబట్టి యెహోవా యందలి భయభక్తులే జ్ఞానానికి మూలం. ఈ జ్ఞానమిచ్చేవాడు దేవుడే. ఈ జ్ఞానమిచ్చేవాడు దేవుడే. జ్ఞానాన్ని ఇస్తాడు. దానియేలు కూడా జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే. దానియేలుకు జ్ఞానాన్ని ఇచ్చింది దేవుడే. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం చదివితే, ఆ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును, సకల శాస్త్ర ప్రవీణతను, వివేచనయు అనుగ్రహించింది. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను, స్వప్న భావమును గ్రహించు తెలివి గలవాడై
ఉండెను. దేవుడిచ్చాడు వాళ్ళకి. దేవుడు వారికి జ్ఞానాన్ని ఇచ్చాడు, సకల శాస్త్ర ప్రవీణతనిచ్చాడు. దానియేలు దైవిక జ్ఞానం కలిగిన వాడు. దైవిక జ్ఞానం కలిగిన వాడు. అయితే తూరు రాజు ఏమనుకుంటున్నాడు? నేను దానియేలు కంటే జ్ఞానవంతుడను అనుకుంటూ గర్వపడుతున్నాడు. గర్వము దేనికి కారణమో తెలుసా? గర్వం నాశనానికే కారణం. నాశనానికే కారణం. నాశనమునకు ముందు గర్వం నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచు. అయితే 7వ వచనంలో మన భాగంలో చూస్తే 7వ వచనంలో, నేను పరదేశులను అన్యజనులలో క్రూరులను నీ మీదకి రప్పించుచున్నాను. వారు నీ జ్ఞాన శోభను చెరుపుటకై తమ ఖడ్గములను వరదీసి నీ సౌందర్యమును నీచపరుతురు. అన్యులైనటువంటి ఈ క్రూరులు ఎవరంటే బబులోను దేశస్థులే. వాళ్ళు ఏం చేస్తారంటే అతన్ని నిన్ను పాతాళంలో పడేస్తారు. 8వ వచనంలో, నిన్ను పాతాళంలో పడవేతురు, సముద్రములో మునిగి చచ్చిన వారి వలన నీవును చత్తువు. నేను దేవుడినని నిన్ను చంపువాని ఎదుట నువ్వు చెప్తావా? నిన్ను చంపువాని చేతిలో నీవు మానవుడివే కానీ దేవుడువు కాదు. దేవుడువు కాదు. నేనే మాట ఇచ్చాను, సున్నతి లేని వారు చంపబడు రీతిగా నీవు పరదేశుల చేత చత్తువు, నేనే మాట ఇచ్చి ఉన్నాను అంటాడు. ఆయన మాట ఇస్తే తప్పక నెరవేరుస్తాడు. కాబట్టి ఈ లోక జ్ఞానం ఉప్పొంగ చేస్తుంది. జ్ఞానము ఉప్పొంగ చేయును, ప్రేమ క్షేమాభివృద్ధిని కలగజేయును అంటాడు పౌలు గారు. కాబట్టి మనం ఈ లోక జ్ఞానాన్ని కలిగి ఉండట కంటే దైవికమైన ప్రేమ కలిగి ఉండడం మంచిది. దైవికమైన జ్ఞానం కలిగి ఉండాలి ఈ లోక జ్ఞానం కంటే. ఈ లోక జ్ఞానం మనల్ని ఉప్పొంగ చేస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో అదే ఉంటుంది. మనం అందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము, జ్ఞానము ఉప్పొంగ చేయును, కానీ ప్రేమ క్షేమాభివృద్ధిని కలగజేస్తుంది. కాబట్టి మనం దైవ ప్రేమ కలిగి ఉండి దైవ జ్ఞానం కలిగి ఉంటే మంచిది. దైవ జ్ఞానం ఎటువంటిదో యాకోబు గారు రాస్తాడు. దైవ జ్ఞానం ఎటువంటిదో యాకోబు పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు, 17వ వచనం 18వ వచనం చదువుదాం. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిది అయి ఉండును. నీతి ఫలము సమాధానము చేయవారికి సమాధానమందు. పైనుండి వచ్చే జ్ఞానం ఎలాంటిదో చెప్తున్నాడు. లోక జ్ఞానం ఉప్పొంగ చేస్తుంది, కానీ పైనుండి వచ్చే జ్ఞానం అది పవిత్రంగా ఉంటుంది. పవిత్రమైన ప్రేమ అన్నమాట. పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడుతుంది, కనికరముతో మంచి ఫలాలతో నిండి ఉంటుంది, పక్షపాతము వేషధారణ ఉండదు. దైవిక జ్ఞానాన్ని సంపాదించుకున్న వ్యక్తి పవిత్రంగా ఉంటాడు. అతడు అందరితో సమాధానంగా ఉంటాడు, మృదువైనటువంటి మాటలు మాట్లాడతాడు, సులభంగా లోబడతాడు, కనికరముతో నిండి ఉంటాడు, మంచి ఫలాలతో నిండుకొని ఉంటాడు, పక్షపాతం కానీ వేషధారణ కానీ
లేనివాడై ఉంటాడు. ఇది దైవిక జ్ఞానం. కాబట్టి ఇలాంటి దైవిక జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. తిమోతి పత్రికలో పౌలు గారు అంటాడు, మొదటి పత్రిక 6వ అధ్యాయం 20-21 వచనాలు మనం చూస్తే, ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకు, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉండు. జ్ఞానమని అబద్ధంగా చెప్పబడుతున్న విపరీత వాదాలకు, డిబేట్స్కు దూరంగా ఉండాలి. ఆ విషయంలో మేము ప్రవీణులం అనుకుని కొందరు విశ్వాస విషయంలో తప్పిపోయారు అని చెప్తారు. జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదాలు. ఈ రోజుల్లో ఏమున్నాయి? జ్ఞానమని అబద్ధంగా చెప్పబడుతున్న విపరీత వాదాల మీద డిబేట్స్ పెట్టుకుని చాలామంది విశ్వాస విషయంలో తప్పిపోతున్నారు. కాబట్టి పౌలు తిమోతితో అంటారు, బాబు అలాంటి వాటికి నీవు దూరంగా ఉండము అని హెచ్చరిస్తున్నాడు. యాకోబు గారు చెప్పినట్టు మనం వినుటకు వేగిరపడాలి, మాటలాడుటకు నిదానించాలి. కాబట్టి తూరు రాజును గూర్చి చెబుతున్నాడు. ఆ తర్వాత మనం చూస్తే అదృశ్య లోకాన్ని చూపించే విషయం ఇక్కడ కనబడతా ఉంది. తూరు రాజు అయినటువంటి ఎత్బయలు అనేటువంటి అతని వెనక ఉన్నది ఎవరు, ఆ విషయాన్ని ఇక్కడ రాస్తున్నాడు. అతని వెనక ఉండి నడిపించేవాడు ఎవరంటే అపవాది, సాతాను. వాడి గురించి కూడా ఈ అధ్యాయంలో రాయబడింది. ప్రభు చిత్తమైతే రేపు దినం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.